నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. F-22 రాప్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్, అమెరికా సొంతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, నేను ఉన్నంత వరకు అవినీతి జరగనివ్వను, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం వెనుక ఆధ్యాత్మిక విశిష్టత, అజ్ఞానం, కర్మ బంధాలను తొలగించే చిహ్నం, రామానుజాచార్యులతో ముడిపడిన సంప్రదాయం. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఇస్కాన్ ఆలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన శ్రీధర్ వర్మ, శ్రీవారి సేవ పూర్వజన్మ సుకృతం, భక్తి ఛానల్ ద్వారా సనాతన ధర్మం విశ్వవ్యాప్తం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. మీ భూమికి పకడ్బందీగా ట్యాంపరింగ్ చేయకుండా పక్కాగా కొలిచి మరీ పాస్బుక్ ఇస్తామన్నారు. మీ భూమిని ఎవరూ కబ్జా చేయలేరని, 22A పెట్టలేరని వెల్లడించారు. గత పాలనలో నకిలీ మద్యం వల్ల 30,000 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని, నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు స్వార్థంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక దుర్మార్గాన్ని సరిచేయడానికి 3 సంవత్సరాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవ ఎనలేనిదని ఆయన అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు శుభ్రపరిచారు. స్వచ్ఛాంధ్రకు కట్టుబడి పరిశుభ్రతలో భాగస్వాములు అవుతామని ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిత్యం నగరానికి వచ్చే వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ పనులు చేస్తున్న కార్మికుల సేవ ఎనలేనిదని ఆయన చెప్పారు. నగరంలో 3 షిఫ్టుల్లో పారిశుద్ధ కార్మికులు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రజలు పడవేయరాదని అదనపు కమిషనర్ శారదాదేవి కోరారు. పరిశుభ్ర తిరుపతి సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఆర్వోలు సేతు మాధవ్, రవి, డిఈలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, నగర అధ్యక్షులు, మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రతి నెల ప్రతి 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి గారి విజన్ 2047లో చేరుకోవడానికి ఇదొక మొదటి అంశం. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ, అలాగే భక్తులు, ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ కూడా ఏంటంటే చెత్తని రోడ్డు మీద వేయొద్దండి. ఎందుకు అని అంటే మన
4 రకాల బుట్టలు అనేది కొత్త SWM గైడ్లైన్స్ ప్రకారం పెట్టడం జరిగింది. తిరుపతి పట్టణం అనేది ఒక తిరుపతి మనకొక్కరికి చెందింది కాదు, అది ప్రపంచానికి భక్తులందరికీ చెందింది. సో ప్రపంచం నుంచి భక్తులందరూ వస్తారు కాబట్టి ఇది ప్రపంచాన్ని మొత్తం ఖ్యాతి నిలపాలి కాబట్టి మనందరం కూడా ఆ దిశగా కృషి చేద్దాము. చెత్తరహిత తిరుపతిగా, స్వచ్ఛ తిరుపతిగా తయారు చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా చెత్తను రోడ్ల మీద పడేయకుండా వాళ్ళకి ఎక్కడైతే వేయాలో ఆ బిన్స్ ఆల్రెడీ మెయిన్ రోడ్స్లో బిన్స్ పెట్టడం జరిగింది. అలాగే కమర్షియల్ ఏరియాలు, మెయిన్ ఏరియాస్ నైట్ స్వీపింగ్ కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ ఐఏఎస్ ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల్ తీర్థం వద్ద గల A2B హోటల్ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుద్ధ నిర్వహణ లేకపోవడం, వారి హోటల్లోని వ్యర్థాలను కాలువల్లో విచ్చలవిడిగా వేయడం వలన వేస్ట్ వాటర్ ప్రవాహానికి ఆటంకం కలిగి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మున్సిపల్ డ్రైనేజీ బ్లాక్ అవ్వడం మరియు ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ఫ్రిడ్జ్ తుప్పుపట్టి ఉండడం గమనించి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955ను అనుసరించి వారికి పెనాల్టీ వేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ముందర ఉన్న హోటల్స్ను, ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ను తనిఖీ చేశారు. అందులో పలు హోటల్స్ నందు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కుళ్లిపోయిన ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు వంటి మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో సరైన ఉష్ణోగ్రత పాటించగా నిల్వ చేసి ఉండడం, హోటల్స్ నందు కుక్కలు, పిల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అవి అపరిశుభ్రతను కలిగించి ప్రజా వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. సదరు హోటళ్లలో రైల్వే స్టేషన్ వద్ద పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించని పంజాబీ డాబా, ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటళ్లను సీజ్ చేశారు. మరో 4 హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు పెట్టడం జరిగినది. మొత్తంగా 500 కేజీల పాడైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా హోటల్స్ అన్నిటికీ లోపాలను సరిచేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నోటీసులు జారీ చేసి పెనాల్టీ విధించారు. వారికి ఇచ్చిన గడువు లోపల వారి లోపాలను సరిచేయకపోయినట్లయితే తదుపరి నోటీసు ఇవ్వకుండానే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతి యాత్రా స్థలమైనందున భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఎం జయకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున అనేక మంది యాత్రికులు ప్రతిరోజు దైవ దర్శనానికి వచ్చి వారి తొందరలో ఏదో ఒక చోట తినిపోదాం అనుకుంటున్న సమయంలో యాత్రికులకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. వంట తయారీకి మంచి సరుకులు వినియోగించి, కల్తీ లేని నూనెను వినియోగించి నాణ్యమైన ఆహార పదార్థాలను వేడివేడిగా సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి ప్రజలకు, యాత్రికులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. నగరంలో నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం విషయంలో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన హోటల్స్పై కఠిన చర్యలు తీసుకుని వారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955ను అనుసరించి చర్యలు తీసుకునబడునని హెచ్చరించారు. తదుపరి కూడా రెగ్యులర్గా అన్ని హోటల్స్ నందు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించడం, లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుని యాత్రికులకు, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో మెయిన్ ప్రథమంగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్స్ వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువ శాతంలో మనకి చెడిపోయిన పదార్థాలు లభ్యమైనవి, ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా కనిపించాయి అక్కడ. దాంతోపాటు కొన్ని హోటల్స్లో మనకి ఈ కుక్కలు, పిల్లులు తిరగడం కూడా అబ్జర్వ్ చేశాము. సో దాంతోపాటు మనకి ఈ రూఫ్ మెటీరియల్ ఇదంతా కూడా టోటల్గా బూజు పట్టిపోయి, పెయింట్ అంతా కూడా చిప్పింగ్ అయిపోయి, సో ఫ్లోరింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి, టోటల్గా కిచెన్ అంతా కూడా నలుపు రంగులో తిరిగిండే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో అన్ని హోటల్స్ దగ్గర నుంచి దాదాపు 500 కేజీల దాకా మనం ఫుడ్ మెటీరియల్ అంతా సీజ్ చేసి డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. సో మెయిన్ మనకి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి. సో మున్సిపల్ కమిషనర్ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఈ భక్తులు అధికంగా తిరిగే ప్రాంతం ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియా అండ్ కపిల్ తీర్థం సర్కిల్ దగ్గర, అలిపిరి సర్కిల్ దగ్గర ఉండే హోటల్స్ని ఫ్రీక్వెంట్గా, రిపీటెడ్గా చెక్ చేయమని చెప్పారు. ఎక్కడైనా కూడా వాళ్ళ మున్సిపల్ నామ్స్ కానీ, ఫుడ్
సేఫ్టీ నామ్స్ కానీ డీవియేషన్ చేసినా వైలేషన్ చేసినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో అందరికీ హోటల్ యాజమాన్యాలకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. సో మెయిన్ ఈ ప్రాంతాలు ఏదైతే మనకి రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో మేము రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాస్ ఇట్లాంటి పర్టికులర్గా హై ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ ఉండే హోటల్స్ అందరూ కూడా జాగ్రత్తగా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఎక్కడైనా కూడా మనకి గైడ్ లైన్స్ని వైలేషన్ చేసినట్టు కానీ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఇచ్చి టెంపరీగా కాకుండా శాశ్వతంగా వాళ్ళ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా అందరూ కూడా తిరుపతికి వచ్చే భక్తులకి ఆరోగ్యమైన, క్షేమమైన, హెల్దీ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించాల్సిందిగా కోరుకుంటాను. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ SIR 2026 ప్రక్రియలో భాగంగా వినతులు, అభ్యంతరాల పరిష్కారంపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్ ఆకస్మికంగా పరిశీలించారు. శనివారం తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గల తిరుపతి అర్బన్, జీవకోన, బైరాగిపట్టెడ, తిరుపతి రూరల్, పేరూరు సచివాలయాల్లో నిర్వహిస్తున్న SIR 2026 ప్రక్రియను తిరుపతి మున్సిపల్ కమిషనర్ M. జయకృష్ణతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న BLOలు, బూత్ లెవెల్ అధికారులు, BLAలు మరియు ఇతర సిబ్బంది హాజరు, వారికి కేటాయించిన విధులు, ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన నో మ్యాపింగ్ కేసులు, అనామలీస్ కేసులు తదితర వివరాలను పరిశీలించి కేసుల వారీగా పురోగతిని సమీక్షించారు. 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మ్యాపింగ్ సాధ్యం కాని కేసుల్లో సంబంధిత ఓటర్ల నుంచి నిబంధనల ప్రకారం అవసరమైన ఆధారాలను సేకరించి BLOలు క్షేత్రస్థాయి విచారణ అనంతరం సంబంధిత వివరాలను రికార్డుల్లో నమోదు చేసి నిర్ణీత విధానంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. SIR 2026లో గుర్తించిన ప్రతి నో మ్యాపింగ్, అనామలీస్ కేసును నిర్లక్ష్యం చేయకుండా కేసు వారీగా విచారణ, ఆధారాల పరిశీలన, రికార్డు నిర్వహణ మరియు ఆన్లైన్ అప్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు లేకుండా నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటరుతో ప్రత్యక్షంగా వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అమరయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, తిరుపతి అర్బన్ రూరల్ తహసీల్దార్లు సురేష్ బాబు, జనార్దన్, సంబంధిత ఎన్నికల అధికారులు, BLOలు, BLAలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాణిపాక బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం ఆలయ సమావేశ హాల్ నందు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా SP తుషార్ డ్యూడి, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, వివిధ శాఖల అధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించు కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సూచించారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మొదటి అంశముగా చర్చించడం జరిగిందన్నారు. భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాలు అందించాలన్నారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడిని దర్శనానంతరం తిరిగి వెళ్లేంత వరకు వారి రక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా SPకి తెలియజేశారు. అలాగే కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని పోలీస్ వ్యవస్థని కోరారు. విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏముండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&B ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఏర్పాటు చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో 2వ తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది
మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్లోకి భక్తుడు వచ్చినప్పటి నుంచి తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి కానీ వారి భద్రతకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నటువంటి అంశం మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన శ్రీధర్ వర్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిభకు పట్టం కడుతూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా అవకాశం కల్పించడం తన పూర్వజన్మ సుకృతమని, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి వచ్చినందుకు పూర్వజన్మ సుకృతమే కాదు కానీ జన్మ జన్మలకి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పుణ్యం రాదనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ దేవదేవుడు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కోట్లాది మందితో పాటు నాకు లభించింది. దానికి కాను నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీనికి ఈ పదవికి శ్రీధర్ అయితే మంచిగా చేయగలుగుతాడని మా అన్నగారి ఆశీస్సులు కూడా మాకు నిండుగా ఉండేది. తిరుపతి రూరల్ దామనడి సమీపంలో సిఆర్ఆర్ హాస్పిటాలిటీకి భూమిని అప్పనంగా కేటాయించడం అత్యంత దారుణమని, రాష్ట్ర ప్రభుత్వమే 5 సంవత్సరాల పాటు అన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏమిటో అర్థం కాని పరిస్థితి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇలా ఇవ్వటం సరైనదా అన్నటువంటి ప్రశ్న రావటం చాలా సహజమైనటువంటి. వారి గత అనుభవం ఎక్కడా లేదు. వారికి హోటల్ రంగంలో అనుభవం ఉందా? అస్సలు లేదు. గతంలో వాళ్ళు నిర్వహించిన 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేవు. పోనీ వాళ్ళు కట్టుతున్నటువంటి స్టార్ హోటల్ 5 స్టార్ ఏదో ఒకవేళ తాజ్ వాళ్ళతోనో, ఒబరాయ్ గ్రూప్తోనో, లేకపోతే ఐటీసీ కంపెనీతోనో ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నారా? అది లేదు. వాళ్ళు 5 స్టార్ హోటల్ కట్టాలనుకున్నారు, మేము ఇచ్చేస్తున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలన్నీ 192 కోట్లతో కడతాం, 200 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి, మాకు మొత్తం అన్ని రాయితీలు ఇవ్వండి అని అంటే రేపు వాళ్ళు ఆ హోటలే కడతారన్నటువంటి నమ్మకం ఏమున్నది? వాళ్ళ వెనక ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండు చూడకుండా, వాళ్ళ వ్యాపార అనుభవం ఏంటి అన్నటువంటి విషయం చూడకుండా, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి అనుమతులు వెనుక ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అన్నది ఈ రకంగా అనుమతులు ఇవ్వటం అన్నది ఏ మేరకు కరెక్టు? దీని వెనుక దాగున్నటువంటి పెద్దలు ఎవరు? ఇవి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మాదక ద్రవ్యాలు వాడి యువత ఉజ్వల భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అనే నినాదంతో విద్యార్థులు ముందుకు సాగాలని, మత్తు పదార్థాలు వంటివి వాడడం ద్వారా అనేక అనర్థాలకు దారి తీస్తాయని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా పిలుచుకునే వాళ్ళం. దురదృష్టం ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు గంజాయి ప్రదేశ్గా మారిపోయే ప్రమాదం కనపడుతోంది. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికింది. డ్రగ్ ఫ్రీ ఆంధ్ర, డ్రగ్స్ ఫ్రీ తిరుపతిగా. నేను ఒకటే చెప్తున్నా, తులసివనంగా మార్చుకుందాం ఆంధ్రప్రదేశ్ని, తిరుపతిని తులసివనంగా మార్చుకుందాం. విద్యార్థులు దయచేసి ఈ డ్రగ్స్ బారిన పడకండి. ఇప్పటికే
ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఈ డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అలాంటి వారిని చట్ట పరిధిలో వారిని గట్టిగా శిక్షిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా విద్యార్థులకు కానీ, మీరు దయచేసి మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మని మీరు ఇలా దురారవట్లతో మీకు మీ కుటుంబ సభ్యులకి చెడుపేరు తెచ్చుకోకుండా ఒక సన్మార్గంలో నడిచి ఒక మంచి మార్గంలో నడవాలని చెప్పి యువతకి పిలుపునిస్తూ, యువతంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడద్దండి, మీరు మంచి దారిలో రండి, మీ జీవితాన్ని మంచిగా ఎదగండి. ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం మొత్తం కూడా ఈరోజు యువతకి చాలా పెద్ద గ్రీన్ మ్యాట్ లాగా వేసి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్స్ చేస్తున్నారు. అన్ని విధాల్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వ్యాపారం చేయాలన్నా అన్ని రంగాల్లో కూడా ఎన్డీఏ కుటుంబం బాగా డెవలప్ చేసుకుంటూ పోతుంది. అట్లాంటి అవకాశాలను వాడుకొని యువతంతా కూడా భారతదేశం డెవలప్మెంట్ కోసం పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువతకి ఎప్పుడు కూడా మంచి దారిలాగా నడిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మీ డాలర్స్ దివాకర్ మీకు సపోర్ట్ కూడా చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం ఎంతో గర్వకారణము. ఎంతో సామాజిక బాధ్యతతో ఇది నిర్వర్తిస్తున్నారు. నేటి యువత స్వల్ప దీని ఫస్ట్ సరదాకి ఇది అలవాటు చేసుకుంటారు. తర్వాత అది నియంత్రించుకోలేక తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా యువతకు నేను ఇచ్చే ఇది ఏంటంటే, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుని తాము కోరుకున్న విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇస్కాన్ తిరుపతి ఆలయంలో శనివారం మధ్యాహ్నం శ్రీకృష్ణ జన్మాష్టమి 2026 వాల్ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 4న జరగనున్న మహా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముందుగా నిర్వహించనున్న వివిధ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలకు ఈ పోస్టర్ ఆవిష్కరణ శ్రీకారం చుట్టింది. Thousands of people come for darshan at 4:30 in the morning. After Mangalarti, there will be a decoration for the Lord, special Janmashtami decoration. A beautiful grand outfit, a dress for Radha Govinda and Ashtasakis. Very, very, very grand it will be. With a lot of decorations in the altar with flowers, beautifully decorated temple hall and Dharistambam everywhere. And also there will be lighting will be there, beautiful light, the whole temple will be illuminated. And the Janmashtami darshan starts at 8 o'clock. Morning Mangalarti, Darshanarti starts from 8 o'clock till night 12 o'clock. Continuous darshan will be there for the pleasure of all the devotees. So we welcome all the Tirupati Vasis and even the devotees from Andhra Pradesh. Everybody is welcome. And this time the Janmashtami also will invite a lot of chief guests. ఎందుకంటే జన్మాష్టమి రోజు భగవంతుని యొక్క అభిషేకాన్ని, భగవంతుని దర్శించుకోవడం ఎంతో శుభప్రదమైంది. ముఖ్యంగా మన టెంపుల్ ఇక్కడ ఏదైతే ఉందో రాధా గోవింద అష్టశకులతో ఉన్నటువంటిది ఈ మందిరము. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ రోజు శ్రీకృష్ణుని యొక్క భగవంతుని యొక్క దర్శనం చేసుకొని భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆశీర్వాదం తీసుకోవాల్సిన కోరుచున్నాము. అదే సమయంలో మరుసటి రోజు 5వ తేదీ మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ, అంటే ఆయన జన్మ తీసుకున్నటువంటి తిథి. ఆ రోజు కూడా ఎంతో అద్భుతమైన ఉత్సవాలు, అభిషేకం అంతా ఉంటుంది. శ్రీ కామాక్షి అంబ సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని అర్చకులు రమేష్ తెలిపారు. రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి అంబ సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తూకివాకం గ్రామంలో వెలిసిన ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం నందు ఇంతకుముందు 30 సంవత్సరాల ముందు కుంభాభిషేకం జరిగి గుడి నిర్మించాము. 30 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు కుంభాభిషేకం చేస్తున్నాము. దీనికి ప్రధానంగా మోహన్ అనే వ్యక్తి మాకు సహాయం చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆ పంచాగ్ని మధ్యలో ఒంటికాళ్ళ తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షంగా పెళ్ళి కంచిలో వచ్చి అక్కడ తపస్సు చేస్తారు. చెట్టు ఉంది, 3500 సంవత్సరాల చెట్టు. ఒకే చెట్టులో 4 రకాల పండ్లు కాస్తాయి, 4 వేదాల్లాగా. చెట్టు కింద అమ్మవారు తపస్సు చేసి అక్కడ ఉండే మట్టితో లింగం తయారు చేసిన వల్ల శివుడు ప్రత్యక్ష పెళ్ళి. అందువల్ల చెట్టు పేరే దేవుడు. ఏకమంటే ఒకటి, ఆమ్రం అంటే మామిడి చెట్టు. ఏకాంబరేశ్వర కామాక్షి పంచభూతాలు పృథ్వీలింగం అంటారు. ఆ స్వామివారి ఇక్కడ ఈ ఊరిలో కామాక్షి ఏకాంబరేశ్వరుగా ఉన్నారు. ఆ స్వామివారికి 12 సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కుంభాభిషేకం చేస్తారు. మిగతా రోజు ఆ కుంభాభిషేకం అనేది ఒక కుంభాభిషేకం మనం దర్శనం చేస్తే 12 సంవత్సరం మనం శివాలయం వెళ్ళి దర్శనం చేసినట్టు ఫలం వస్తుంది. అందువల్ల ఇప్పుడు జరిగే కార్యక్రమాలంతా ఆ స్వామివారికి పంచాగ్ని వేసి ఇక్కడ స్వామికి పంచాగ్ని కుంభాభిషేకం జరుగుతుంది.
శ్రావణ మాసం మొదటి శనివారం పర్వదినం సందర్భంగా వకులమాత అమ్మవారికి తిరుపతి నగర సంకీర్తన మండలి సభ్యులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, చీర, ఫల పుష్పాలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ వకులమాత తల్లిని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారి దివ్య ఆశీస్సులతో పిల్లలకు మంచి చదువులు రావాలి. అలాగే ఈ సంవత్సరం నుంచి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్షరాభ్యాసం కూడా కింద చేస్తున్నారు. ఈ పిల్లలకు మంచి చదువులు రావాలంటే ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో కూడా మనమందరూ మన పిల్లలను తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. అలాగే అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రైతులకు మంచి పంటలు పండాలని, అలాగే వ్యాపారస్తులకు మంచి వ్యాపారం జరిగి అన్ని శుభాలే జరగాలని, ప్రతి ఒక్కరికి వకులమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ కలగాలని కోరుకుంటూ అందరూ వచ్చి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. కలియుగ రాజైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి వంటైన వకులమాత తల్లికి శ్రావణ శనివారం సందర్భంగా తిరుపతి కళాకారులు అదేవిధంగా భజన బృందంతో పాటు ఈరోజు అమ్మవారికి సారె అందించాము. అదేవిధంగా ఆ వకులమాతని తిరుపతి జిల్లా ప్రజలందరికీ సకాలంలో వర్షాలు కురిసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాము. ఈ సారె ప్రతి సంవత్సరం కూడా అందిస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని వేడుకుంటున్నాము. దక్షిణ తీర రైల్వే ఏర్పాటైన సందర్భంగా విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించనున్న మొదటి జనరల్ బాడీ మీటింగ్ను జయప్రదం చేయాలని బీఎంఎస్ నాయకులు పిలుపునిచ్చారు. రేణిగుంట పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎంఎస్ అనుబంధ సంస్థ దక్షిణ తీర రైల్వే మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఎంఎస్ కార్యదర్శి సీనప్ప, తిరుపతి జిల్లా కార్యదర్శి పోలా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో ఈ ప్రథమ మహాసభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోని రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమమే ధ్యేయంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త జోన్ వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దక్షిణ తీర రైల్వే మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో రేపు నెల 6వ తారీఖు జనరల్ బాడీ కాన్ఫరెన్స్, ఫస్ట్ జోనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రైల్వే కార్మికులు అందరూ సోదరీమణులందరూ వచ్చి విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి మన కార్మిక హక్కులను మనం కాపాడుకోవాలి, మనం సాధించుకోవాలి. నానాటికి టమాటా ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం 15 కిలోల బాక్సు 300 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది. తర్వాత తగ్గుతూ వచ్చింది. 200 రూపాయల నుంచి ధర 150 రూపాయలు పలికి 170 రూపాయలకి పరిమితమవుతూ వచ్చింది. ఈ నెల 14న మొదటి రకం 15 కిలోల బాక్సు 250 రూపాయలు పలకడంతో రైతులు ఆనందపడ్డారు. ధరలు పెరుగుతాయని ఆశపడ్డారు. మర్నాడు నుంచి ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. 3 రోజులుగా 15 కిలోల బాక్సు 180 రూపాయలకే పరిమితమైంది. టమాటో సాగుకు వినియోగించే మల్చింగ్ పేపర్, ఎరువులు, విత్తనాలు, డ్రిప్లో పంపే ఎరువులు, పూత, కాయ దశల్లో వాడే క్రిమి సంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో ధరల పతనం నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రపంచ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఆచార్య జీఎన్ రెడ్డి భాషా సాహిత్య పీఠం 1000 సంవత్సరాల నుండి గంగమ్మ వేషాలను ధరిస్తున్న వంశీకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య జీఎన్ రెడ్డి భాషా సాహిత్యం పీఠం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ పేటశ్రీ మాట్లాడుతూ, తిరుపతి గంగ జాతరకు ప్రధాన భూమికను పోషించే కుటుంబానికి చెందిన కైకాల వెంకటేష్, కైకాల సాంబశివలను సన్మానించడం జానపద మతాన్ని గౌరవించడం అన్నారు. గంగమ్మ వేషాలను ధరించి వీళ్లు పుర ప్రజలచే పూజలు అందుకోవడం వారి పూర్వజన్మ సుకృతమన్నారు. మన మూల సంస్కృతికి చెందిన జానపద విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు.
ఎస్వియు టీచర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు ఆచార్య పుట్ట మునరత్నం రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జిఎన్ రెడ్డి భాషా సాహిత్య పీఠం ద్వారా జిఎన్ రెడ్డి శత జయంతి వేడుకలను సదస్సులతో రానున్న నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఇందుకు మొక్కల బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం వేషాలమ్మ గుడి ప్రాంగణంలో జరగడం ఆనందదాయకమన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,66,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,950 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,53,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 258 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. F-22 రాప్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్, అమెరికా సొంతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, నేను ఉన్నంత వరకు అవినీతి జరగనివ్వను, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం వెనుక ఆధ్యాత్మిక విశిష్టత, అజ్ఞానం, కర్మ బంధాలను తొలగించే చిహ్నం, రామానుజాచార్యులతో ముడిపడిన సంప్రదాయం. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఇస్కాన్ ఆలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన శ్రీధర్ వర్మ, శ్రీవారి సేవ పూర్వజన్మ సుకృతం, భక్తి ఛానల్ ద్వారా సనాతన ధర్మం విశ్వవ్యాప్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.